Good afternoon, children. Let's do one activity. ఇక్కడ చూడండి చాలా చేపలు ఉన్నాయి. ఈ చేపలన్నీ చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తున్నాయి బయటికి. అయితే బయటకు వచ్చిన ఈ చేపలు బయట ఉంటే చనిపోతాయి కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఒక గేలం తీసుకొచ్చి ఆ గేలంతో పట్టి చేపల్ని ఇక్కడ 2 చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల్లో వేసేయాలి. చూడండి, ఇది ఈజ్ అనే చెరువు, ఇది ఆర్ అనే చెరువు. ఈజ్ అనే చెరువులోనేమో ఒక్కొక్కటి అయితే ఒక్క చేప అయితే ఇందులో వేయాలి. అది ఎక్కువకి సంబంధించింది అయితే ఆర్లో వేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఒక గేలం ఇస్తాను, అది తీసుకొని మీరు ఈ యాక్టివిటీ చేస్తారా? శివ, నువ్వు తీసుకోమ్మా, గేలం వేయమ్మా. చూద్దాము శివకి ఏం చేపలు పడ్డాయి. దే అంటే వాళ్ళు. మరి ఎక్కువ తక్కువ? దే అంటే ఎక్కువ అంటే ఏ చెరువులు వేస్తావమ్మా? వేసే ఆ చెరువులో వేస్తావు. నువ్వు ఆ ఒక్కదాన్నే తీయాలి, ఇంకో దాన్ని మళ్ళీ మనం చదువుదాం. ఇది పట్టుకో, దీనికే ఉంచు. ఓకే, ఎక్కువది దే ఆర్లో ఏమన్నావు కాబట్టి వేసా. ఓకే, నెక్స్ట్ ఇదేంటమ్మా? సుభాష్ అనే అబ్బాయి ఒక్కడేనా ఎక్కువ? సుభాష్ ఎక్కువ. సుభాష్ ఒక్కడే కదా, సుభాష్ ఒక్కడే కాబట్టి ఈజ్ అనే చెరువులో దాన్ని వేయాలి. వెరీ నైస్ అమ్మ. మళ్ళీ ఇంకొకసారి నువ్వు. ఓకే, ఆగు. ఇదిగోండి, ఇది ఐ అనే చేప. ఈ చేపకి స్పెషల్ ఉంటుంది. ఇందులో ఈజ్లోకి వెళ్ళదు, ఆర్లోకి వెళ్ళదు. అంటే ఈ చెరువులో వేయకూడదు, దీన్ని ఈ చెరువులో వేయకూడదు. ఎందుకంటే ఐ అనేది యామ్ అనే చెరువులో ఉంటుంది. ఇదొక్కటే ఇలాగా ఉంటుంది తప్ప ఇది ఈజులోకి రాదు, ఆర్లోకి కూడా రాదు. యామ్ అనే ఇక్కడ ఇది ఉన్న చెరువు పేరు యామ్ అనమాట. యామ్ అనే చెరువులోనే ఉంటుంది. ఓకే, ఇది తీస్తున్నాను. ఇదేంటమ్మా? బాయ్. ఈ బాయ్స్ ఎందులోకి? ఈజ్ అనే చెరువులో వేద్దామా, ఆర్ అనే చెరువులో వేద్దామా? ఆర్. ఓకే నాన్న. ఈ చేప ఏంటి? పెన్స్. ఈ చేప ఏంటమ్మా? పెన్స్. ఏ చెరువులో ఇది? ఆర్ అనే చెరువులో. ఓకే నాన్న, బాగా చెప్పారు. ఇప్పుడు శ్యామ్, నువ్వు గేలం వేయమ్మా. శ్యామ్, నువ్వు గేలం తీసుకో. ఓకే శ్యామ్, నీకేమొచ్చాయో చూద్దామా? క్యాట్ వచ్చింది. సిఏటి క్యాట్. క్యాట్ అంటే పిల్లి. మరి ఒకటా ఇది ఎక్కువ? ఒకటి అంటే ఈజ్ అనే చెరువులో ఏమన్నారుగా వేస్తాను. ఇప్పుడు ఇతను శ్యామ్, నువ్వు ఏ చెరువులోకి వెళ్తావు? ఈజ్ అనే చెరువులోకి వెళ్తావా, ఆర్ అనే చెరువులోకి వెళ్తావా? ఈజ్, ఎందుకు నువ్వు ఒక్కడవే కాబట్టి. ఓకే శ్యామ్, ఇంకొకసారి అయ్యమ్మా. ఇదేమొచ్చింది? షీ అంటే ఆమె కదా. ఈ ఆమె ఈజ్ అనే చెరువులోకి వెళ్తుందా, ఆర్ అనే చెరువులోకి వెళ్తుందా? ఈజ్. ఓకే, ఈజ్ అంటే ఒక్క ఆమె కాబట్టి అందులోకి వెళ్తుంది. తర్వాత యు అంటే మీరందరూ ఈజ్ అనే చెరువులోకి వెళ్తారా, ఆర్ అనే చెరువులోకి వెళ్తారా? ఓకే అమ్మా, ఆర్. తర్వాత సెరీనాకి ఇచ్చే. సెరీనా, టేక్ దట్. ఓకే, సెరీనాకి ఏం చేపలు పడ్డాయో చూద్దాం. ఇట్ అనే చేప సెరీనాకి పడింది. ఈ ఇట్ అనేది ఈజ్ అనే చెరువులోకి వేద్దామా, ఆర్ అనే చెరువులోకి వేద్దాం? ఈజ్గా. ఓకే, ఇదేంటి? వి అంటే మనందరం ఈజ్ అనే చెరువులోకి వెళ్దామా, ఆర్ అనే చెరువు? ఓకే నాన్న. తర్వాత ఇంకోసారి అయ్యమ్మా సెరీనా. మళ్ళీ సెరీనాకి ఏం చేప వచ్చింది? ఏంటమ్మా ఇది? సుభాష్ అండ్ శరత్. సుభాష్ శరత్ ఇద్దరు కదా. ఈజ్ అనే చెరువులో వేయాలా, ఆర్ అనే చెరువులో? ఆర్. ఓకే అమ్మా, తీసుకో శరత్. తీసుకొని వేయమ్మా. అలా మాట్లాడకూడదమ్మా. ఇది శివ అంటే ఒక్కడేనా, ఇద్దరా? ఒకడైతే ఈజ్లో వేయాలా, ఆర్లో వేయాలా? ఈజ్. ఓకే. క్యాట్స్ అంటే పిల్లులు కదా. పిల్లుల్ని మరి ఈజ్ అనే చెరువులో వేయాలా, ఆర్ అనే చెరువులో? ఆర్. వెరీ నైస్. నీకు ఇంకా అవ్వలేదే, ఇంకోసారి తీసుకో. ఓకే, సెరీనా అండ్ పద్మ. మరి వీళ్ళిద్దరు ఒక్కలా ఇద్దరా?
ఇద్దరైతే ఏ చెరువులో వేద్దాం? ఆర్ అనే చెరువులో వేద్దాం. సరేనా? ఒకలా ఎక్కువ మందా? అయితే ఏ చెరువులో వేయాలి? ఈజ్ అనే చెరువులో వేయాలి. ఓకే, తీసుకోమ్మా సుభాష్. ఇంక ఇవన్నీ నువ్వే పట్టేసి వేసేయాలి. నువ్వేసే ఏది ఎందులోకి వస్తుందో. ఏమొచ్చింది నీకు? షరత్. షరత్ని ఎందులో వేస్తావేయమ్మా? నువ్వు చెప్పకు శివ. ఇంకేమొచ్చింది? శ్యామ్ అండ్ శివ. ఇది ఎందులో వేస్తావు? ఓకే ఓకే. ఇంకా క్యాచ్ చేయి, ఫిష్ని క్యాచ్ చేయి. ఏమొచ్చింది? హీ. హీ అంటే ఒక్కడా ఎక్కువ మందా? ఎందులో వేయాలి మరి మనం? ఓకే. ఇదేంటి? బాయ్. ఒక్కడా ఎక్కువ మందా? ఒక్కడ. ఎందులో వేయాలి? ఈజీలో వేయాలా? ఓకే, తీసుకొని చూడు. ఏంటి? పెన్. ఓకే, ఇంకేం మిగిలింది? ఐ చెప్పుకున్నాం కదా, ఇది స్పెషల్గా ఉంటుంది. ఇది ఈజ్ అనే చెరువులోకి వెళ్ళదు, ఆర్ అనే చెరువులోకి వెళ్ళదు. ఈ ఒక్క చేప విడిగా ఉంటుంది. ఇది యామ్ అనే చిన్న గుంటలో విడిగా ఉంటుంది. ఐకి ఐ ఎక్కడ? ఐ ఏ చెరువులోకి వెళ్తుంది? యామ్ అనే చెరువులోకి వెళుతుంది. ఓకేనా? ఓకే, వెల్ డన్ చిల్డ్రన్, వెల్ డన్.